ఏయ్, నువ్విక్కడే ఉన్నావా? ఏం ఆలోచిస్తున్నావు అసలు? ట్రిప్ గురించి ఆలోచిస్తున్నాను. అంతేకాకుండా కొద్ది రోజులు బోర్ కొట్టుకున్నావు. అలా చెప్పు. మనకు బోర్ కొట్టకుండా ఉండడానికే కదా స్టడీ టూర్ అని పెట్టింది. స్టడీ టూరా? నాన్సెన్స్. ఇది ఒక పిక్నిక్. మన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వెళ్ళే ఒక ప్లానింగ్. అంతేకాకుండా మనసుకి నచ్చిన వాళ్ళతో ఉండే ఒక అవకాశం. రొమాంటిక్ హీరో, కాస్త చేయి తీస్తావా? తర్వాత మనమ్మ నాన్న కలిసి తీసుకున్న నిర్ణయమే ఈ పెళ్లి విషయం. సార్ చాలా అవసరపడుతున్నారు. ముందు మనం చదువు పూర్తి చేసేద్దాం. సార్ నన్ను కొంచెం ఇంట్లో డ్రాప్ చేస్తే కాస్త బాగుంటుంది. ఈ సముద్ర అలల సంగీతం వింటే సార్ రొమాంటిక్ గా ఫీల్ అయిపోతారు. అంతలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. విను, నీతో ఒక విషయం చెప్పాలి. రోజు రాత్రి నీకు ఫోన్ చేస్తాను కదా, అది ఈరోజు చేయలేదు. ఈరోజు కాస్త పెందరాళి పడుకోవాలి. బామ్మ ఆర్డర్. నేను ఆ పాలకేల్ భవనానికి వెళ్తానని చెప్పిన దగ్గర నుండి బామ్మ అస్సలు ఊరుకోవట్లేదు. ఉదయాన్నే లేచి పూజ ఏదో చేస్తానని చెప్పింది. బామ్మ గురించి తలుచుకుంటేనే కష్టంగా ఉంది. నువ్వెక్కు. ఏడుకొండలోడా వెంకటరమణ. బామ్మ, స్నానం చేసావా? నువ్వు ఆ రాజభవనానికి వెళ్లే ముందు మన రాజకుటుంబం వాళ్ళు వేసుకోవాల్సిన ఆభరణం ఇది. మా తల్లి. అబ్బా, ఎందుకు బామ్మ? ఇలా చూడు హరి, పెద్దవాళ్ల మాట ఎప్పుడు జవదాటకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నావు? ఆ రాజభవనానికి. అయితే ఏంటి? అందుకేంటా, నీకేం తెలియదు కదా. ప్రస్తుతానికి నువ్వు బామ్మ మాట విను. నువ్వు అక్కడ ఉండేటప్పుడు ఇది తీయకూడదు, ఎప్పుడు నీ మెళ్ళలోనే ఉండాలి. బామ్మ బాగుండాలని మాత్రం తలుచుకో. మనసులో ఎటువంటి దుష్ట ఆలోచన రాకూడదు. వెంకటరమణ. బామ్మ, వెళ్ళొస్తాను. అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధమే కదా? చెప్పేసానమ్మా. హరి, భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం కూడా కుదరదు. అబ్బా, ఏంటమ్మా నువ్వు? నేను చిన్న పిల్లని అనుకున్నావా? బామా, అక్కడ జరిగేవన్నీ కథగా వచ్చి చెప్తాను. అయితే మనం బయలుదేరుదాం, ఆలస్యం అవుతుంది. తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి దాదాపుగా 2 వారాలు పడుతుంది. నువ్వు 10వ తారీఖు మధ్యాహ్నం వస్తే సరిపోతుంది. ఇక నువ్వు బయలుదేరు. అందరూ నాతో రండి. పదండి పదండి, వెళ్ళండి. మణికండ, కరెక్ట్ గా తిరిగి వచ్చేయండి అమ్మా, లేకపోతే మా పని పోతుంది. జాగ్రత్తగా రా, కింద పడకు. పద పద. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? ఈ ముసలోడు ప్రొఫెసర్ కి వేరే పని పట్టలేదా? ఈ స్టడీ టూర్ పేరుతో ఈ అడవులకి తీసుకురాకపోతే హ్యాపీగా ఊటీ కొడైకెనాల్ తీసుకెళ్తే మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఏంట్రా ఈ టార్చర్? ఈ డార్క్ గ్లాస్ వేసుకుంటే ఎందుకు కోపం రాదా సార్? ఒక్కటి ఇచ్చాను, అది అడగాల్సి అడగరా. నన్ను అడిగితే ఎలా ఇద్దామా? కూలింగ్ గ్లాస్ వేసుకున్నా కోచు. ఏ హరి, నువ్వు పెట్టిన మనిషి ఎక్కడ? నువ్వు అలా చేస్తాడు ఇలా చేస్తాడని అన్నావు. రండి సార్, అన్న ఎంతసేపు ఇక్కడే ఉన్నారు. మీరు ఉదయమే వస్తారనుకుని చాలా సేపు ఎదురు చూశారు. కొంచెం లేట్ అయ్యి. పర్వాలేదు సార్, రండి వచ్చేకండి. రాజభవనానికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందా? లేదు, అంత టైం ఏం పట్టదు. 30 గంటలో వెళ్ళిపోవచ్చు. నెమ్మదిగా వెళ్ళరా. జాగ్రత్త. ఒడ్డు దాటి అటువైపు వెళ్ళిన తర్వాత భవనానికి వెళ్ళడానికి టాక్సీ దొరుకుతుందా? ఎవరయ్యా ఆ అడవి మధ్యలో టాక్సీ దొరుకుతుందా అని అడిగేది? జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా వెళ్ళండి. విండో సీట్ పట్టుకో. పట్టుకున్నా. జాగ్రత్తగా నిలబడండి. మీ అందరినీ ఎక్కించుకు వెళ్ళేంత పెద్ద పడవేం కాదు ఇది. మేచు, కానీ కొనడానికి ఎవరూ రాలేదు. టైం వేస్ట్ చేయకండి.
వెళ్దాం 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 అందరూ ఎక్కేసారు పదండి. వెళ్దాం వెళ్దాం అన్నంత మాత్రాన ఇది వెళ్ళదు. నేనే దీన్ని తెడ్డు వేస్తూ ఉండాలి. మీరు జాగ్రత్తగా నిలబడండి. అవునవును, ఇలాగే ఉన్నాయి కదా. అమ్మయ్య, ఒడ్డుకు చేరుకున్నాం. అందరూ జాగ్రత్తగా దిగండి. ఇలా మా వచ్చేసాం కదా. జాగ్రత్త. రా, రా, రా. అమ్మయ్య. అదిగో ఆధార్నే నేరుగా వెళ్తూ ఉండండి. ఏయ్, అటు ఇటు పరిగెత్తకండి రా, ఒకే చోట ఉండండి. నీకు తెలుసు కదా, ఇంతకు ముందే నువ్వు వచ్చావు అది కదా. నేను ఎప్పుడో వచ్చింది, చిన్న వయసులో వచ్చాను. కారులో ఏమన్నా అడవి జంతువులు ఎదురొస్తాయా ఏంటి? భయపడడానికి ఏముండవు, కోతులు మాత్రం వస్తుంటాయి. కోతుల దానికెందుకు అడవికి వెళ్ళడం, మనలోనే చాలా కోతులు. సార్ మిమ్మల్ని నా తెడ్డిచ్చాలండి. కొట్టారంట. జాగ్రత్త. సార్, పాపం సార్. సరే, పదండి. ఊరుకోకుండా క్యాప్ ఇవ్వు. ఇవ్వమంటుంటే రేయ్, మెల్లగా రండి, పర్వాలేదు. పూర్తి అల్లరి చేసి ఇంకా ఎంత దూరం నడవాల్సి ఉంటుందో ఏంటో. ఏయ్, జాగ్రత్తగా వెళ్ళు. ఇలారా ఏంట్రా ఏముందిరా? రారా అలా షార్ట్ ఖాళీ అయినట్టు గోపాలమ్మని అడిగి తెప్పించుకున్నాను. మావా మందు బలం ఉంటుంది అనుకుంటాను రా. నేను వెళ్ళొచ్చేస్తా. ఇప్పుడు వెళ్దాంలే. రమ్మంటున్నాను. నడిచి నడిచి కాళ్ళు లాగేస్తున్నాయి. ఎంత దూరం నడవాలి? మాట్లాడకుండా ఇంకా రండి. కొండ కూడా ఎక్కాలట. అవునవును, మరి నొక్కకుండా ఏమైనా నడుచుకుంటూనే కదా వెళ్ళాలి. మోసుకుంటూ రమ్మంటావా? ఈ రోజు మనం చచ్చాం. ఛాన్స్ దొరికితే వదలవే. డాన్సింగ్ హిలారియా వెళ్ళిందంతా ఓ కొండ, ఇదే కొండ. చూడండి ఎంత బాగుందో. ఎరా జోసఫ్, ఏంటి? జెంట్స్లందరూ వెళ్ళింది ఎవరెస్ట్ శిఖరానికి. అవునా? దట్స్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ హిమాలయాస్. కమ్ ఆన్ ఫాస్ట్. ఎంత దూరం ఉంది? అయ్యో, ఇదిగో దగ్గరకు వచ్చేసాం. ఓ ఇక్కడే పక్కకు వచ్చేసామా? సార్ ఒకసారి మీ పైన కుదురుస్తారా? ఇక్కడి నుంచి వెళ్లేలోపు వీడికి నా చేతిలో మూడింది. బర్డ్ వాచింగా పోవే, మొహం చూడు. పోరా. చూడండి, ఇది చూడటానికి ఎంత అందంగా ఉందో. ఆ, కొంచెం గంజా దొరికితే బాగుంటుంది. సార్ ఏమన్నా అన్నా? లేదు, నేనేం చెప్పలేదు. అది సరే, కానీ నువ్వేం చూస్తున్నావు? ఏం లేదు, అడవిలో ఏమైనా దున్నపోతు చూశాడు. సార్ అక్కడ చూడండి, అక్కడ అదే భవనం. ఈ అడవి లోపల ఇంత అందమైన భవనం కట్టారే. పిక్నిక్ వెళ్ళడానికి ఇదే సరైన చోటు. వెరీ గుడ్ ఫర్ ఆంథ్రోపాలజీ. మనం అక్కడికి వెళ్ళకపోతే ఆయన టెన్షన్ అవుతారు. పదండి. సరే, పద. రాజభవనానికి వెళ్ళే దారి ఇదేనా? ఇలా వెళ్ళండి. చాలా సంవత్సరాల క్రితం మనలాగే అడవిలో ఆంథ్రోపాలజీ చదవడానికి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉన్నారో చూసారా? ఎవరు ముఖ్యం రండ్రా. ఎక్కువగా కష్టపడకుండా మనం ఇక్కడికి చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అయ్యో బాబాయ్, నాకు చాలా టైర్డ్ గా ఉంది. ఎంత దూరమా? ఏ గొడవ చేయకుండా బాగుంది. ఎప్పుడో పెట్టిన గేటుగా. హరి వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు కట్టిన భవనమే ఇది. ఈ చోటు ఏమి అంత దారుణంగా లేదు, బానే ఉంది. ఏంటి అప్పుడే ఏమైంది? అరే ఏంటిది? ఎలాగోలా మనం అందరం ఈ రాజభవనానికి వచ్చి చేరుకున్నాం. రే, రాజుగారికి చెప్పి ఏదైనా ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పరా. ముందు కడుపులోకి ఏదైనా వెళ్ళకపోతే ఇక్కడే పడి చావాల్సి ఉంటుంది. అందుకే సార్ మిమ్మల్ని తిండిపోతానని అది చెప్తున్నారు. నేను కాదురా, నువ్వు. లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా మీరు రారనుకున్నాను. అరే, చెప్పినప్పుడు మేము ఎందుకు రాకుండా ఉంటాం? రండి, రూమ్స్ చూపిస్తాను. రండి రండి. అరే రే, ఇతను రాజా? నాకు తెలియదు సార్. అలాంటి గుర్తులేవీ లేవే. అగ్లీ ఓల్డ్ క్రీచర్. రవివర్మ రాజా గారి పాత భవనానికి మీ ఇద్దరిని నేను ఆహ్వానిస్తున్నాను. వీడెవడరా ఈ భవనానికి రిసెప్షనిస్ట్? ఈడియట్స్.